गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की జై. పరమ కృపాలు అయిన పరమేశ్వరుడు ఇలా దాక్షాయని దగ్గర నువ్వు వెళ్ళు అని చెప్పలేదు, ఇక్కడ ఉండు అని చెప్పకుండా ఏమన్నారంటే ఆయన నువ్వు అక్కడికి వెళ్ళినావంటే ఇలా పరిభవం అనేది నీకు తప్పదు అంటూ ఇలా ఉపదేశం చేశారు పరమేశ్వరుడు. ఇలా ఉపదేశం చేసిన తర్వాత దాక్షాయని ఏం చేస్తుంది అని ఇలా చూస్తూ పరమేశ్వరులు ఉన్నారంట. సర్వజ్ఞులు కాబట్టి ఆ పరమేశ్వరులకి ఈ మనుష్య శరీరంతో ఉండే ఈ దాక్షాయనికి ఈరోజు ఆ మనుష్య శరీరాన్ని పోగొట్టుకొని మళ్ళా పుట్టాలి అనేది ఆమె యొక్క ప్రారంధం. అది తెలుసుకున్న పరమేశ్వరులు ఏమంటే పత్యంగనాశం ఉభయత్ర చింతయన్ అంటే ఇప్పుడు కానీ ఈ దాక్షాయని శరీరత్యాగం చేసిందంటే అక్కడికి వెళ్లకుండా శరీరత్యాగం చేస్తే ఏమవుతుంది, నన్ను ఇలా పరమేశ్వరుడు పంపించలేదు అంటూ దక్షుడు, ప్రసూతి, తన సహోదరి వీళ్ళందరినీ తలుచుకుంటూ ఇలా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. అప్పుడు దక్షుడి గురించి స్మరిస్తున్న ఈ జీవమును వదలాలి. కానీ దాక్షాయని కానీ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిందంటే అక్కడ ఉండే ఆ అపరాధములు, వాళ్ళు చేసే తప్పులన్నీ చూసి నా భర్త చెప్పినాడు కదా ఇలా వెళ్ళకూడదని, దాన్ని కూడా నేను మించుకొని ఇక్కడికి వచ్చినాను, అందుచేత దీన్ని వచ్చి నేను ఈ శరీరంతో నేను ఉండను, నా శరీరాన్ని త్యాగం చేసి మళ్ళీ నేను ఇంకొక శరీరాన్ని ఎత్తుకొచ్చి నా నాథుడి దగ్గర చేరుకుంటాను అని అక్కడ వెళ్తే అవుతుందంట. ఇప్పుడు పరమేశ్వరుడికి ఆ చివరి శ్వాసలో తన్ను స్మరిస్తూ ఆ జీవం అనేది ఈ శరీరాన్ని వదలాలి కదా, అది అనుకున్నందువల్ల పరమేశ్వరుడు పైన ఏమీ అనలేదు. అందుకోసమే దాక్షాయని వెళ్ళొద్దు అని చెప్పలేదు. పత్యంగనాశం ఉభయత్ర చింతయన్ పైన దాక్షాయని కూడా అంటుందంట ఈ శరీరాన్ని నేను వదిలేస్తాను అంటూ వెనకాల తిడుతుంది, అది కూడా చూస్తాం. ఇలా పరమేశ్వరుడు సరిగ్గా బదులు చెప్పినందువల్ల దాక్షాయనికి అక్కడికి వెళ్ళాలి అనేది ఆశ అనేది ఎక్కువైన తర్వాత ఇలా సరిగ్గా చెప్పటం లేదే అని పరమేశ్వరుని పైన కొంచెం కోపం వచ్చి తర్వాత నాచా వెళ్తామా రండి అని పిలుస్తుంది. నేను రాను అనేసినారు ఆయన. ఇలా నాథుడు లేకుండా ఇలా బయటకు వచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళింది. నాతా మీరు కూడా రావాలంటే నేను రాను అనేసినారు ఆయన. మళ్ళీ ఇలా 2-3 సార్లు లోపలికి, ఒకసారి బయటకి, లోపలికి బయటకి ఇలా వెళ్ళి వచ్చిన తర్వాత కొంతసేపు తర్వాత తన సొంతింటికి పోవాలి అనేది పైకి వచ్చినందువల్ల అక్కడి నుంచి బయలుదేరి ఆ దక్షయాగం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళేదానికి ప్రారంభించిందంట. వెంటనే పరమేశ్వరుడు అందుకేశ్వరుడు ఆ రుద్రగణములంతా చూసి ఆమె బయలుదేరిందా వెళ్ళి చూడు అని చెప్పిన వెంటనే వెళ్తుంది జగన్మాత బయలుదేరి వెళ్తుంది అని చెప్పిన వెంటనే ఇలాగ ఆమె పాదచారిగా వెళ్ళకూడదు. అందరూ అయితే తన విమానంలో ఉత్తమమైన విమానంలో వచ్చి దిగుతున్నారు కదా, అలాగనే మన దగ్గర ఉండే ఉత్తమైన విమానాన్ని తీసుకో, మీరందరూ కూడా వెళ్ళండి, ఇలా మంగళ వాద్య ఘోషంతో వెళ్ళి వాళ్ళని అక్కడ వచ్చి దాక్షాయని వెళ్ళి దింపేసరండి ఆ యాగశాలలో అని ఇలా ఆజ్ఞాపించిన వెంటనే వాళ్ళందరూ బయలుదేరినంట. దాక్షాయని దాంట్లో ఇలా తీసుకొని వస్తే అక్కడ చూస్తే ఆ బ్రహ్మ ఘోషోజ్జిత యజ్ఞవైశసం. ఏమిటంటే ఆ యాగశాల అనేది ఎలా ఉంది అంటే ఆ బ్రహ్మ ఘోషోజ్జితం అంట. ఎక్కడ చూసినా యొక్క వేదమంత్రములు ఋగ్వేదంతో భగవాన్ని పిలిచి, యజుర్వేదంతో హవిర్భాగం ఇచ్చి, సామవేదంతో స్తోత్రం చేసి ఇలాగా ఆ యాగశాల అనేది అక్కడక్కడ బ్రహ్మ ఋషులు యజ్ఞములు చేస్తున్నారు. ఆ పదార్థాలు తర్వాత వెండి పాత్రములు, బంగారు పాత్రములు, ఆ పూజలకు కావాల్సిన సామగ్రులు అన్నీ అక్కడక్కడ చూసినా అక్కడక్కడ బ్రహ్మ ఋషులు తపస్వికుల సృక్కు స్రవంతో ఇలా నెయ్యితో ఆహుతి ఇవ్వటం, తర్వాత చూడటం, ఇలా మంత్రం చెప్పడం, యజ్ఞవేది, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే ఈ అగ్నిహోత్రానికి ఉపయోగపడే అగ్ని అన్ని జ్వాలతో ఆ యాగశాలను చూస్తే అంత అద్భుతంగా ఉందంట. ఇంత అద్భుతంగా ఉండే యాగశాలలో పరమేశ్వరునికి ఆవిర్భాగం లేదు. నువ్వు ఎంత అద్భుతంగా, ఎంత సంబరంగా, ఎంత పెద్దదిగా గాను నువ్వు ఏదైనా ఉత్సవాలు ఏర్పాటు చేసినా అది భగవత్పరంగా లేకపోతే ప్రయోజనం లేదు అనేది తెలియపోతుంది. ఇలా చూసిన వెంటనే దాక్షానికి కొంచెం బాధగా ఉన్నిందంట. తర్వాత మొదట వెళ్ళి తన అమ్మ అయిన ప్రసూతి, తన సహోదరులు అందరినీ చూసి సంతోషపడింది. వాళ్ళందరూ దాక్షాయని చేసి చాలా రోజుంది బాష్పవర్యంతో ఇలా ఆనంద కన్నీరుతో కౌగిలించుకొని ఇలా అందరినీ చూసిన తర్వాత దక్షుడు ఏం చేస్తున్నాడంటే దాక్షాయనికి మాత్రం వస్తే కూర్చునేదానికి ఒక ఆసనం పెట్టాడంట.
దాక్షాయణి మాత్రం తనిగా వస్తుందా? పరమేశ్వరునితోనే కదా వస్తుంది. అక్కడ కూడా ద్వేషం అంట. ఇప్పుడు మన కూతురు వస్తుందంటే అల్లుడు కూతుర్లకి చేర్చే కదా మన అన్ని సత్కారములు చేస్తాము, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే. కానీ ఇక్కడ ఏం చేసినారంటే ఆ పరమేశ్వరునికి ఇక్కడ వస్తే కూర్చేదానికి కూడా చోటు ఇవ్వకూడదు అంటూ ఇలాగా ఆ దాక్షాయణిని ఇలా పరమేశ్వరుని అవమర్యాద చేసిన వెంటనే దాక్షాయణి వీటన్నిటిని చూసింది. వీటన్నిటిని చూసిన తర్వాత మన భర్త అప్పుడే అన్నారు కదా, ఎందుకు మనం వెళ్ళొద్దు 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 అని. ఆమె ఏమనుకుంటుందంటే ఇలా ఉండదు, ఎలాగైనా మన నాన్నను సమాధానం చేసి మన భర్తను కూడా తీసుకొస్తే అందరూ కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది కదా. తన యొక్క ఆ ఉద్దేశంతోనే వచ్చిందంట దాక్షాయణి. ఇలా వచ్చి చూస్తే వీడు మారడు అనేది తెలిసింది. ఇలాగా రుద్రభాగం తమవేక్ష చాధ్వరం, దానికి పైన వాడు కృత్రిమంగా ఏం చేసినారంటే ఎక్కడెక్కడ పరమేశ్వరునికి రుద్రునికి ఆవిర్భాగం ఇవ్వాలో కావాల్సిందే ఆ చోటంతా దాన్ని కట్ చేసేసి దాన్ని వదిలేసి పైన ఆవిర్భాగం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళతో పాటు సమభంక్తి భోజనం చేసే అర్హత ఆ రుద్రునికి పరమేశ్వరునికి లేదు, వాడు అమంగళుడు, వీళ్ళతో పాటు కూర్చునేదానికి అతనికి అర్హత లేదు అని చెప్పేలాగా ఇలా అవమర్యాద చేస్తూ ఉండే ఆ యాగమును చూసి ఆ దాక్షాయనికి పరమ కోపం వచ్చి పైన దక్షుణ్ణి చూసి, తన తండ్రి కదా, అక్కడ ఉండే బ్రహ్మ ఋషులందరినీ ఇలా జరగమని చెప్పి వాడు లోపల కూర్చొనింట యజ్ఞ దీక్షితుడిగా, బయటికి కూడా రాలేదు. అలా కూర్చొని ఉండే తన తండ్రిని ఆ ఋషులందరినూ ఇలా కొంచెం జరగమని చెప్పి ఏకవచనంతో పిలుస్తుంటుందంట. దక్షాని పిలిచి పైన ఆ దక్షుడితో మాట్లాడుతుందంట ఆ దాక్షాయిని, నీకు పోయే కాలం వచ్చింది, అందుకోసమే ఏ పరమేశ్వరుని చూసి ఎవ్వరూ ద్వేషపడకుండా అందరూ ఆయన యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి సకల మంగములను పొందుతున్నారో అలాంటి పరమేశ్వరుని చూసి నువ్వు ద్వేషిస్తున్నావు. ఇలాగనే వచ్చి నువ్వు ఈ పదవిలో ఉంటూ నిన్ను అందరూ గౌరవిస్తారని అనుకోవద్దు. నీకొచ్చి చెడు కాలం అనేది ప్రారంభించింది. నువ్వు ఎప్పుడు పరమేశ్వరుని ద్వేషించావో అప్పుడు చెడు కాలం ప్రారంభించింది. దానికి పైన ఈ ప్రపంచంలో నువ్వు అధముడివి. అధముడు అంటే ఏమిటంటే ఈ ప్రపంచంలో 3 విధమైన జనములే ఉంటారు. ఎలాగంటే సాధువులు, మంచి బుద్ధి ఉండేవాళ్ళు, మహాత్ములందరూ ఎలా ఉంటారంటే ఒక జీవుని దగ్గర మంచిది చెడ్డది రెండూ ఉంటుంది. వాళ్ళకి ఏమిటంటే మంచిది మాత్రమే కనిపిస్తుంది, చెడ్డది కనిపినదంట. అలాగ తన మనస్సుని ఇలా ట్రైన్ చేసి పెట్టుకొని ఉంటారు. అలాగా చూసినామంటే వాళ్ళకి చెడు ఏం చేసినా తెలియదు, కానీ మంచిది మాత్రమే తెలుస్తుంది. అది ఉత్తమమైన సాధు లక్షణం. అలాంటిది మహాత్ములు ఉంటారు ఈ ప్రపంచంలో. తర్వాత మధ్యమంగా ఉండేవాళ్ళు ఎవరంటే వాళ్ళకి మంచిది తెలుస్తుంది, చెడ్డది తెలుస్తుంది. వీళ్ళందరూ ఏమిటంటే చెడ్డది మనకెందుకు, మంచిది ఉంటే చాలు కదా, అందరికీ గుణదోషములు ఉంటాయి అంటూ ఆ గుణం మాత్రం మంచిది మాత్రమే తీసుకునేవాళ్ళు మధ్యములు. తర్వాత అధములు ఎవరంటే ఈ ప్రపంచంలో మంచిది చెడ్డది రెండూ ఉంటుంది, వాళ్ళు చెడ్డది మాత్రమే స్వీకరిస్తారు. ఎంత మంచి చేసినా 100 మంది మంచిది చేసినా కానీ 2 చెడ్డది చేస్తే దాన్ని పెద్దగా అందరికీ చెప్తారు. ఇది అధముడు. ఇది ప్రపంచంలో ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 విధంగా అంటారు. నువ్వెవరంటే అధముడి కన్నా అధముడివి. ఎందుకంటే మంచి చెడు ఉంటేనే కదా మంచిది చెడుని చూపించేది. చెడ్డది లేని ఒక పరమ పవిత్రమైన పరమేశ్వరుని దగ్గర నువ్వు చెడ్డతనాన్ని ఆరోపిస్తున్నావు కదా, అప్పుడు నువ్వు ఎంత అధముడివి అని దీని నుంచి తెలుస్తుంది అని చెప్పి నీకు పైన పోయే కాలం అనేది వచ్చింది. నువ్వు అంటున్నావు కదా ఈ పరమేశ్వరుని యొక్క శరీరం అంతా బూడిద, తర్వాత చేతిలో త్రిశూలం, డమరు, బ్రహ్మ కపాల మాల, తర్వాత ఇలా పులి చర్మం, తర్వాత ఏనుగు చర్మం, మెడలో పాము, త్రినేత్రం, చంద్రకళ, ఇదంతా ఏంది అమంగళంగా ఉంది అని అంటున్నావు కదా. అలాంటి పరమేశ్వరుని నీకంటే పెద్ద పోస్టులో ఉండే మీ తండ్రి వాళ్ళు కూడా ఆ పరమేశ్వరుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా ఉన్నారు. అలాంటి బ్రహ్మాదులు కూడా స్తోత్రం చేసే ఆ పరమేశ్వరుని నువ్వెందుకు ద్వేషిస్తున్నావు దానిపైన చెప్పి మా పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు, మా పరమేశ్వరుడు యొక్క నామ వైభవం ఏమి అనేది విను. ఆయనను కాను మనం సంతోషించాలంటే ఏదో పెద్ద యాగములు ఇలా మహారుద్రం అతిరుద్రం చేయాలి ఇవన్నీ కాదు. అంతేకాకుండా నువ్వు గంటలు పారాయణం ప్రవచనం వేదములు చదవాలి అనేది కాదు. నువ్వు సకృత్ ప్రసంగాత్ నువ్వు ఇలా పరమేశ్వరుని పిలవాలని కూడా లేదు.
ఇలా ఉండేటప్పుడు ఎవరైనా పిలిచేటప్పుడు శివ అని పిలిస్తే చాలు కైలాసం నుంచి పరమేశ్వరుడు నన్ను పిలిచినావా అని అక్కడి నుంచి వస్తాడు. అలాంటి కరుణామూర్తి 2 అక్షరములు చెప్తే చాలు సకృత్ ప్రసంగాత్, ఆయన తలుచుకొని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా నువ్వు చెప్పినావంటే ఆయన ఏం చేస్తారంటే లోకస్య యద్వరుషతి, అలా పరమేశ్వరుని కానీ ఆరాధించినామంటే నువ్వు చాలు 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 అని చెప్పేంత వరకు నీకు సంపదనిస్తాడు. ఆయనకి 1-2 ఇచ్చేదానికి తెలియదంట, వర్షం పడేలాగా అన్ని ఇస్తాడు. ఇలాంటి గొప్ప పరమేశ్వరుని నీకు ఎలా నిందించాలని తెలుస్తుంది. దానిపైన ఏమంటుందంటే నీకు పోయే కాలం వచ్చింది. ఏ పరమేశ్వరుని సర్వమంగళుడు శివ భద్ర అని అందరూ స్తోత్రం చేస్తున్నారో అలాంటి పరమేశ్వరుని అశివ అంటూ అమంగళగా నువ్వు చెప్తున్నావు కదా, నీకు పైన అశివము అమంగళము చెడు అన్నీ జరగబోతుంది, అందువల్ల నీ బుద్ధి ఇలా ప్రవర్తిస్తోంది అని దక్షుడి దగ్గర చెప్పి పైన దాక్షాయిని అంటుందంట ఒక ధర్మశాస్త్రం. ఏమిటంటే మనం ఎవరైతే భగవంతుడిని నింద చేస్తారో ఆ నింద చేసిన నాలుకను కత్తిరించాలి. భగవంతుడు నింద చేసేదానికి నీకు ఎవరు రైట్ ఇచ్చినారు? ఎందుకంటే భగవంతుడు నింద చేసేదానికి ఈ నాలుక అనేది వచ్చింది, భగవంతుని స్తోత్రం చేసేదానికి, భగవన్ నామం చెప్పేదానికి కదా. అలా భగవంతుని ఎవరైతే నింద చేస్తారో వాళ్ళ నాలుకను కత్తిరించాలి. అది నీకు వీలు కాకపోతే ఆ చోట్లోనే ఉండకూడదు, చెవులు మూసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇది 2 నీ వల్ల జరగదంటే అక్కడే శరీరాన్ని విడిచిపెట్టు. నువ్వు వండి ఇలా బ్రతికి ఉండడం నీకు వచ్చే భావ్యం కాదు, నువ్వు శరీరాన్ని వదులు అనేసిందంట దాక్షాయి. సర్వశాస్త్రంలో విరుద్ధంగా చెప్పేది ఏదంటే ఆత్మహత్య. ఇలా శరీరాన్ని పోగొట్టుకోవడం సరినా అని అంటే దానికంటే పెద్ద పాపం ఏమిటంటే భగవన్ నిందను వినటం. ఆ భగవన్ నింద వినడం కన్నా ఈ చిన్న పాపమైన శరీరాన్ని ఆత్మహత్య చేసుకునేది చిన్న పాపమే అంటూ ఇలా శరీరాన్ని వదిలే అని చెప్పి ఒక ధర్మశాస్త్రం చెప్పి, ఇలా నువ్వు నన్ను అవమదించావు, ఇలా మా పరమేశ్వరుని అవమదించావు, ఇలా ఉండే ఈ చోట్లో నేను ఉండలేకపోతున్నాను, ఉండలేకుండా పోకుండా నేను ఇక్కడి నుంచి బయలుదేరి కైలాసానికి కానీ వెళ్ళినానంటే ఎవరైనా సాధారణ ప్రపంచంలో నేను చెప్పకుండా వెళ్ళినావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇక్కడ అని తిడతారు, లేకపోతే దాన్ని గుచ్చి గుచ్చి చూపిస్తారు. కానీ నా పరమేశ్వరుడు అలా ఏమి చెయ్యడు. ముందు ఎంత ప్రియంగా ఉన్నాడో దానికంటే ఎక్కువ ప్రియంగానే ఉంటాడు. అది నాకు బాగా తెలుసు. అలాంటి గొప్ప మనసున్న నా నాథుడి దగ్గర నేను ఇలా వెళ్ళి సంతోషంగా ఉండేటప్పుడు నా పరమేశ్వరుడు ఇలా మేము ఆనందంగా ఉండేటప్పుడు దాక్షాయిని అని పిలిచినాడంటే అది ఎలాగుంటుందంటే నా చెవులో వచ్చి ఎవరో వచ్చి బాగా కొట్టేలాగా ఉంటుంది. అది నాకు శ్రావ్యంగా ఉండదు. అందుకోసం ఏమైనా సరే ఈ శరీరం నీ శరీరం నుంచి వచ్చిందే, ఈ శరీరాన్ని పెట్టుకుని ఆయనతో జీవించాలనే ఆశ నాకు లేదు. ఎందుకంటే నీ శరీరం నుంచి వచ్చింది, నువ్వు ఎంత చెప్పినా కానీ మారవు అని దీని నుంచి తెలిసిపోయింది. అందుచేత నేనేం చేయబోతానంటే నా నాథుని యొక్క చరణారవిందాన్ని ధ్యానం చేస్తూ ఈ శరీరాన్ని పోగొట్టుకుని మళ్ళీ ఒక జన్మ ఎత్తి నా నాథుడితో సంతోషంగా ఉంటాను, ఈ శరీరంతో నేను జీవించను అంటూ చెప్పి ఏమంటే ఎలాగొచ్చిందంటే దాక్షాయిని జగన్మాత ఇలా పసుపు రంగు చీరను కట్టుకొని ఇలా మంగళకరంగా వచ్చిందంట. ఇలా వచ్చి కూర్చొని ఇలా ఉత్తర దిక్కు కైలాసం ఏ దిక్కులో ఉందో ఆ దిక్కులో కూర్చొని పద్మాసనంలో కూర్చొని తన యొక్క ప్రాణం అపానం అనే వాయుని ఒకే చోట్ల నిలబెట్టి తన యొక్క కుక్షిలో ఉండే ఉదానం అనే ఆ ప్రాణంని కొంచెం కొంచెంగా పైకి తీసుకొచ్చి హృదయం నుంచి తర్వాత బుద్ధి వరకు తీసుకొచ్చి ఆ బుద్ధిలో దానితో ఒక యోగాగ్నిని అక్కడ సృష్టి చేసి ఆ యోగాగ్నితో ఈ శరీరాన్ని భస్మం చేయాలి అని ప్రారంభించిందంట అక్కడ కూర్చొని ధ్యానం చేసేదానికి. అప్పుడు ఏమైందంటే ఎలాగైనా శరీరం పోతుంది, తర్వాత చివరి శ్వాసలో భగవంతుని యొక్క స్మరణ ఉంటేనే కదా భగవంతుని దగ్గర వెళ్ళి చేరుకుంటామని తెలుసుకున్న దాక్షాయిని ఎవరో భగవంతుని పోయి ధ్యానించాలి అనేది లేదు కదా, భగవంతుడే తన భర్త కాబట్టి ఆ భర్త యొక్క చరణారవిందాన్ని తత సుభర్తుశ్చరణాంబుజాసవం ఆ భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క ఆ చరణారవిందాన్ని ధ్యానం చేస్తూ ఇలా కొంచెం కొంచెంగా యోగాగ్ని అనేది వచ్చి ఆ శరీరాన్ని ఇలా భస్మం చేసి ఆ శరీరం నుంచి ఉండే ఆత్మ ఇలా కైలాసం కోసం ఇలా పోతుంది అని ఇంత జరుగుతుందంట. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంది, దక్షుడు అక్కడ కూర్చొని చూస్తున్నాడంట. అతనికి అహంభావం తన యొక్క ఈగో అనేది ఎంత ఉంది దీంట్లో తెలుస్తుంది. ఒకరు కోపంగా ఉన్నారంటే నా శరీరాన్ని వదిలేస్తాను, నేను ఆత్మహత్య చేసుకుంటానంటే అప్పుడైనా వచ్చి సరి చేయొచ్చు కదా, అమ్మా నువ్వు నీ ప్రాణం కంటే నా కోపం పెద్దదా, నేను ఈ కోపాన్ని తొలగించుకుంటానని ఎవరైనా మూర్ఖుడు కూడా అంటాడు ఈ ప్రపంచంలో.
నువ్వు చనిపోతే నాకేమి, నువ్వు చనిపో, నా కోపమే నాకు ముఖ్యమని ఎవ్వరు, అంత మూర్ఖుడు ఎవరు కాదు. కానీ ఈ దక్షుడు తన ప్రియపుత్రి అయిన దాక్షాయిని ఇలా ప్రాణత్యాగం చేస్తూ ఉందని తెలిసి కూడా పైన వచ్చి దానికి అడ్డుగా లేకుండా కూర్చొని చూస్తున్నాడంట. పరమేశ్వరుడి పైన ఉన్న కోపంతో, పరమేశ్వరుడి పైన ఉన్న ద్వేషంతో ఇలా ఉండే ఆ దక్షుణ్ణి చూసి అక్కడ ఉండే పౌరజనులందరూ కోపంతో, ఇంత అహంభావం నీకెందుకు, ఇది అంటే నీ పదవి వల్లే కదా ఇదంతా నీకు వచ్చింది, ఏ పదవితో నిన్నందరూ కీర్తిస్తున్నారో ఈ ప్రపంచం ఉండేంత వరకు నిన్నందరూ తప్పుగానే మాట్లాడతారు, ఎవ్వరు కూడా నిన్ను పూజిత బుద్ధితో చూడరు అనే ఒక శాపంలాగా ఇచ్చారంట ఆ జనులందరూ. అది ఎంత సత్యం చూడండి. మనం ఎప్పుడు ఈ దాక్షాయిని చరిత్రం, శివనామ వైభవం చెప్పాలని ప్రారంభించామంటే, ఈ దక్షయజ్ఞ కథను ప్రారంభించామంటే దక్షుణ్ణి నిందించే చెప్పాలి. నువ్వు ఎంత చెప్పినా కానీ దక్షుని నిందతోనే ఈ కథ అనేది ప్రారంభిస్తుంది. చివరి వరకు దక్షుని నిందిస్తూనే ఉంటాము. ఈ అపకీర్తి అనేది ఈ ప్రపంచం ఉండేంత వరకు, ఎంతవరకు ఈ దక్ష చరిత్రం ప్రవచనాలు ఉంటాయో అంతవరకు ఈ దక్షుణ్ణి తిట్టేలాగా ఉండాలి అని వీళ్ళు ఇచ్చిన శాపం అనేది సత్యంగా ఉంది. ఎలాగైతే రామాయణంలో కైకేయికి శాపం వచ్చిందంట, నువ్వు ఇలా అడగద్దమ్మా, ఇలా రాముడు అడవికి పోవాలని నువ్వు అడిగినావంటే ఇది ప్రపంచం ఉండేంత వరకు నిన్ను అందరూ తిడతారమ్మా, వద్దుని దశరథుడు చెప్పాడంట. దానికి మించి అడిగిందంట కైకేయి. ఎలాగైతే మనం కైకేయిని రామాయణం ఉండేంత వరకు తిడుతున్నామో అలాగనే ఈ దక్ష చరిత్రం అనేది ఉండేంత వరకు ఈ దక్షుణ్ణి తిడుతూనే ఉంటామని అపకీర్తి వచ్చింది. తర్వాత ఈ దాక్షాయిని యొక్క శరీరం ఇలాగా ప్రాణత్యాగమైంది, శరీరం అనేది త్యాగం చేసి ఆత్మ ఇలాది బయలుదేరింది అని తెలిసిన వెంటనే అక్కడుండే రుద్రపార్షద రుద్రగణమంతా వచ్చింది కదా, అన్నిటికీ కారణం ఈ యాగమే అంటూ యాగం లోపలికి వచ్చి ఆ యాగశాలను ధ్వంసం చేసేదానికి ప్రారంభించింది. ఆ సమయంలో భృగు, ఈయన కొంచెం దక్షుడు పక్షం అనుకుంటాను, ఆయన ఏం చేస్తాడంటే దక్షిణాగ్నిలో ఒక హోమం చేసి అప్పుడు వీళ్ళందరినీ సంహారం చేయాలి అంటే ఒక హోమం చేసిన వెంటనే రిభువులు అంటే దేవతలు, మహావీరులు వాళ్ళు వచ్చి ఈ రుద్రపార్షదులందరినీ తరిమారు. అంతవరకు ఈ అధ్యాయం అనేది ఉంది. పైన పరమేశ్వరుడు వచ్చి ఎవరెవరికి ఏ శిక్ష వేసి ఎవరికి ఎలా అనుగ్రహిస్తాడు అనేది పైన అన్ని అధ్యాయంలో చూస్తాము. పైన అందరం కలిసి 4వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ చతుర్థోऽధ్యాయః. మైత్రేయ ఉవాచ ఏతావదుక్త్వా విరరామ శంకరః పత్న్యంగనాశం హ్యుభయత్ర చింతయన్ సుహృద్దిదృక్షుః పరిశంకితా భవాన్ నిష్క్రామతి నిర్విశతి ద్విధాససా సుహృద్దిదృక్షా ప్రతిఘాత దుర్మణాః స్నేహాత్ రుదతి అశ్రుకలాతి విహ్వలా భవం భవాన్య ప్రతిపూరుషం వృషా ప్రధక్ష్యతి వైక్షత జాతవేపథుః తతో వినిశ్వస్య సతీ విఘాయతం శోకేన రోషేణ చ దూయతా హృదా పిత్రోః అగాత్ స్త్రైణ విమూఢధీర్ గృహాణ్ ప్రేమ్ణాత్మనో యోర్ధమదాత్ సతాం ప్రియః తామన్వగచ్చన్ ద్రుత విక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరాః సహస్రశః సపార్షదయక్షాః మణిమన్మదాదయః పురో వృషేంద్రాః తరసా గతౌ యథాః తాం సారికా కందుక దర్పణాంబుజ శ్వేతాతపత్ర వ్యజనస్రగాదిభిః గీతాయనైః దుందుభిః శంఖవేణుభిః వృషేంద్రమారోప్య విటంకితాయయుః
आब्रह्मघोषोर्जित यज्ञवैशसं विप्रर्षिजुष्टं विबुधैश्च सर्वशः मृद्दार्वयः काञ्चनदर्भचर्मभिः निसृष्टभाण्डं यजनं समाविशत् तामागतां तत्र न कश्चनाद्रियत् विमानितां यज्ञकृतो भयाज्जनः ऋते स्पृशुर्मे जननीं च सादराः प्रेमाश्रुकण्ठ्यः परिषस्वजुर्मुदा सौदर्यसम्प्रश्न समर्थवार्तया मात्रा च मातृष्वसृभिश्च सादरं दत्तां सपर्यां वरमासनं च सा न दत्तपित्रा प्रतिनन्दिता सती अरुद्रभागं तमवेक्ष्य चाध्वरं पित्रा च देवे कृतहेळनं विभो अनादृता यज्ञसदस्यधीश्वरी चुकोपलोकानिव धक्ष्यतीरुषा जगर्हसामर्ष विपन्नया गिरा शिवद्विषं धूमपथश्रमस्मयं स्वतेजसा भूतगणान् समुत्थितान् निगृह्य देवी जगतोऽभिशृण्वतः श्रीदेव्युवाच न यस्य लोकेऽस्ति अतिशयानः प्रियः तथा प्रियो देहभृतां प्रियात्मनः तस्मिन् समस्तात्मनि मुक्तवैरके ऋते भवन्तं कथमः प्रतीपयेत् दोषान् परेषां हि गुणेषु साधवः गृह्णन्ति केचित् न भवादृशाद्विजा गुणांश्च फल्गून् बहुलीकर्ष्णवः महत्तमास्तेषु अविदद्भवानघम् नाश्चर्यमेतत् यदसत्सु सर्वदा महद्विनिन्दा कुणपात्मवादिषु शेर्ष्यं महापूरुष पादपांसुभिः निरस्ततेजस्सु तदेव शोभनम् यद्व्यक्षरं नाम गिरेरितं नृणां सकृत्प्रसङ्गात् अगमाशु हन्ति तद् पवित्रकीर्तिं तमलङ्घ्य शासनं भवानहो द्वेष्टि शिवं शिवेतरः यत्पादपद्मं महतां मनोलिभिः निषेवितं ब्रह्मरसासवार्थिभिः लोकस्य यद्वर्षति चाशिषोऽर्थिनः तस्मै भवान् द्रुह्यति विश्वबन्धवे किं वा शिवाख्यम् अशिवं न विदुस्त्वदन्ये ब्रह्मादयः तमवकीर्य जटाश्मशाने तन्माल्यभस्म नृकपालि अवसत्
तत्पिशाचैः ये मूर्धभिः दधति तच्चरणावसृष्टम् कर्णौ पिधाय निर्यात् यत् अकल्पयीशे धर्मावितर्य सृणिभिः नृभिरस्यमाने छिन्द्यात् प्रसह्य उशतीम् असतीं प्रभुश्चेत् जिह्वामसूनपि ततः विसृजेत् स धर्मः अतस्तवोत्पन्नमिदं कळेवरं न धारयिष्ये शितिकण्ठगर्हिणः जग्धस्य मोहाद्धि विशुद्धिमन्धसः जुगुप्सितस्योद्धरणं प्रचक्षते न वेदवादान् अनुवर्तते मतिः स्वयेव लोके रमतो महामुनेः यथा गतिः देवमनुष्ययोः पृथक् स्वयेव धर्मे न परं क्षिपेत् स्थितः कर्म प्रवृत्तं च निवृत्तमप्युतं वेदे विविच्य उभयलिङ्गमाश्रितं विरोधी तद्यौगपदैककर्तरी द्वयं तथा ब्रह्मणि कर्म नर्च्छति मावः पदव्यः पितरस्मदास्थिता या यज्ञशालासु न धूमवर्त्मभिः तदन्न तृप्तिः असुभृद्भिरीडिता अव्यक्तलिङ्गा अवधूतसेविताः नैतेन देहेन हरे कृतागसः देहोद्भवेनालमलं कुजन्मना व्रीडाममाभूत् कुजनप्रसङ्गतः तज्जन्मधिग्यो महताम् अवद्यकृते गोत्रं त्वदीयं भगवान् वृषध्वजः दाक्षायणी इति आह यदा सुदुर्मनाः व्यपेतनर्मस्मितम् आशु तद्ध्यहं व्युत्स्रक्ष्ययेतत् कुणपं त्वदङ्गजम् मैत्रेय उवाच इत्यध्वरे दक्षमनूद्य शत्रुहन् क्षितौ उदीचीं निशसादशान्तवाक् स्पृष्ट्वा जलं पीतदुकूलसंवृता निमील्य दृक् योगपथं समाविशत् कृत्वा समानौ अनिलौ जितासना सोदानमुत्थाप्य च नाभिचक्रतः शनैर्हृदि स्थाप्य धियोरसि स्थितं कण्ठाद्भ्रुवोः मध्यम् अनिन्दितानयत् एवं स्वदेहं महतां महीयसा मुहुः समारोपितमङ्कम् आदरात् जिहासति दक्षरुषा मनस्विनी दधारगात्रेषु अनिलाग्निधारणाम् ततः स्वभर्तुः चरणाम्बुजासवम्
जगद्गुरोः चिन्तयति न चापरं ददर्श देहः हतकल्मषा सती सद्यः प्रज्ज्वाल समाधिजाग्निना तत्पश्यतां खे भुवि चाद्भुतं महत् हाहेति वादः सुमहान् अजायत हन्तप्रिया दैवतमस्य देवी जहावसून् केन सती प्रकोपिता अहो अनात्म्यं महदस्य पश्यत प्रजापतेर्यस्य चराचरं प्रजाः जहावसून् यद्विमता आत्मजा सती मनस्विनी मानम् अभीक्ष्णमर्हति सोऽयं दुर्मर्षहृदयो ब्रह्मधृक् च लोकेपकीर्तिं महतीम् अवाप्स्यति यदङ्गजां स्वां पुरुषद्विडुद्यतां न प्रत्यषेधते मृतये अपराधतः वदत्येवं जने सत्या दृष्ट्वा सुत्यागमद्भुतं दक्षं तत् पार्षदाहन्तुम् उदतिष्ठन् उदायुधाः तेषाम् आपततां वेगं निशाम्य भगवान् भृगुः यज्ञघ्नघ्नेन यजुषा दक्षिणाग्नौ जुहावः अध्वर्युणा हूयमाने देवा उत्पेतुरोजसा ऋभवो नाम तपसा सोमं प्राप्ताः सहस्रशः तैरलातायुधैः सर्वे प्रमथाः सह गुह्यकाः हन्यमाना दिशो भेजुः उषद्भिः ब्रह्मतेजसा। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे चतुर्थोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।